ఉద్యోగుల పురోభివృద్ధి కొరకు హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడిందని 4వ తరగతి ఉద్యోగుల కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మచ్చ నాగరాజు తెలిపారు. కర్నూలు జిల్లా కల్లూరు పట్టణం గణేష్ నగర్ 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో ఆ సంఘ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో అతిపెద్ద కాలనీలో 4వ తరగతి ఉద్యోగుల కాలనీనని, అందులో సుమారు 1400 వరకు ప్లాట్లు కలవని మచ్చ నాగరాజు తెలిపారు. జనాభా ప్రాతిపదికన ప్రకారం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని, కాలనీ అభివృద్ధి కొరకు పలుమార్లు మేయర్ రామయ్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ్తో మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేదన్నారు. అందులో భాగంగానే 4వ తరగతి ఉద్యోగుల కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా 4వ తరగతి ఉద్యోగులకు కాలనీలో రోడ్లు క్లీనింగ్ లేకపోవడం, మురుగు కాలువలు క్లీన్ చేయకపోవడం, కుక్కలు పందులు బెడదతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు నగరపాలక పరిధిలో కూడా అతి చెరువులో ఉన్నటువంటి ఈ 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, అదేవిధంగా అతిపెద్ద కాలనీ, ఇక్కడ 1400 ఫ్లాట్స్ ఉన్నాయి, 2500 కుటుంబాలు ఉన్నాయి, దాదాపుగా 13,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ఎంత కార్పొరేషన్కి దగ్గరగా ఉందో అంత సమస్యలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఆ సమస్యల్లో సామాజిక అవసరాలైనటువంటి తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్యము, తర్వాత రోడ్ల నిర్మాణము, అదేవిధంగా పందుల స్వైర వ్యవహారము, వీధి కుక్కల బెడద అత్యధికంగా ఉంది. కాబట్టి మేము ఈరోజు ఈ సమస్యలన్నిటినీ ఐక్యంగా ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఈ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా కాలనీ సామాజిక అవసరాలైనటువంటి మంచినీరు, తర్వాత పారిశుధ్యము, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పందుల బెడద నుండి, అదేవిధంగా కుక్కల బెడద నుండి కాపాడతారని, అదేవిధంగా సామాజిక అవసరాలైనటువంటి గ్రంథాలయము, పార్కు వంటి అంశాలను కూడా పరిష్కరిస్తారని, ఇప్పటికే పార్కు స్థలాలు ఉన్నా కూడా అది అన్యాక్రాంతంలో ఉంది, అది అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఖాతరు చేయకుండా మరి అక్కడ ఆక్రమించుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న